ఈరోజు మిథున రాశి వారికి విద్యార్థులు కొత్తగా ఏదైనా పరిశోధన చేయడం కానీ, కొత్త వస్తువులు తయారు చేయడం కానీ, యూనివర్సిటీలో సీట్లు సంపాదించుకోవడం కానీ ఇలాగ ఉన్నతమైన స్థాయికి వెళ్తారు విద్యార్థులు. ఇక ఉద్యోగస్తులకి అధికారికంగా బాధ్యతలు పెరుగుతాయి, గౌరవప్రదమైన స్థానం మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకి ఆటోమొబైల్ మరియు ఇనుముకి సంబంధించి ఐరన్కి రిలేటెడ్గా ఉండే వ్యాపారస్తులందరికీ ఈరోజు లాభాలు ఉన్నాయి. స్త్రీలు షాపింగు అలాగే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం బాగా కనపడుతోంది. మనసులో ఉండే కోరికలు తీర్చుకుంటారు, ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులకి పిఆర్ సంబంధించినటువంటి పనులన్నీ విజయం అవుతాయి, పర్మనెంట్ వస్తుంది మీకు అని చెప్పొచ్చు. గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సులువైనటువంటి సంపాదనా మార్గాలు దొరుకుతాయి. చేతి నిండా డబ్బు ఉంటుంది, అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. తాకట్టు పెట్టినటువంటి వస్తువులు విడిపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. నూతన వాహనాలు వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలన్నీ తగ్గుతాయి. సోదర సోదరీమణులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. మీ మీద ఉన్నటువంటి నిందారోపణలు తగ్గుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వైద్యంలో మార్పు తెచ్చుకుంటే అనుకూలిస్తుంది మీకు. మీరు ప్రేమించిన వ్యక్తిని లేదా మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులకి ఏదైనా బహుమతులు అందించడం కానీ, లేదా ఇద్దరి మధ్య బంధం బలపడడం కానీ, శారీరకంగా కలవడం కానీ చేస్తారు. భార్యాభర్తలు కలిసి ఏదైనా సొంతంగా వ్యాపారం చేద్దామనే ఆలోచనలు పెరుగుతాయి, ఖచ్చితంగా చేయగలుగుతారు. నర్సరీలు పూల మొక్కలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఈరోజు లాభంగా కనపడుతోంది. భవిష్యత్తు గురించి భయం తగ్గి ఉత్సాహం పెరిగి పనిచేస్తారని చెప్పొచ్చు. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.